కలిస్తే బీజేపీ లెక్కలు తెలంగాణలో మారబోతున్నాయా? ఎట్లుండబోతుంది? ఖచ్చితంగా. ఎందుకంటే అది కార్యకర్తల లోపల ఇద్దరు బలమైన నాయకులు వేరువేరుగా తమలో తాము కలహించుకుంటుంటే అది ఖచ్చితంగా ఒక పార్టీకి, ఏ పార్టీ అయినా కూడా చాలా ప్రజల్లో చులకనయ్యే పరిస్థితి ఉంటుంది. ఇప్పటి వరకు జరిగిన వాటిల్లో కూడా చూసుకున్నట్లయితే ఒకరి మీద ఒకరు అపనమ్మకంతో వెళ్తూ వచ్చారు. మామూలుగా బీజేపీ పార్టీలో లాంటి క్రమశిక్షణ కలిగిన పార్టీలో ఇట్లా నాయకుల మధ్య గ్రూప్ వార్ అనేది ఉండే అవకాశం ఉండదు. కాకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ టైం ఇట్లా బీజేపీ లోపల ఈ గ్రూప్ రాజకీయాలు రోడ్డు మీదకి ఎక్కడము, పోలీస్ కేసుల దాకా వెళ్ళడం అనేది పార్టీ భవిష్యత్తును డిస్టర్బ్ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ అంటే ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాత బీజేపీ అధిష్టానం ఖచ్చితంగా తెలంగాణ మీద ఫోకస్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈలోపుగా పార్టీని సరిదిద్దడానికి సంబంధించి అభయ్ పాటిల్ గారి ఆధ్వర్యం లోపల ఈ చర్యలు ఏదైతే తీసుకున్నాయో అవి ఖచ్చితంగా పార్టీకి, బీజేపీ పార్టీకి తెలంగాణ రాష్ట్రం లోపల ఒక పాజిటివ్ సంకేతాలను ఇచ్చే అవకాశం ఉంది. సైమల్టేనియస్గా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి స్ట్రాటజీలు అవలంబించే అవకాశం ఉంటుంది? ఆబ్వియస్లీ ఏంటంటే అంటే కొన్ని రోజుల వరకు రూమర్స్ ఏంటంటే ఈటల రాజేందర్ గారు నెక్స్ట్ కాంగ్రెస్ బీఫామ్ మీద కాంటెస్ట్ చేస్తాడని చెప్పి కొన్ని గాసిప్స్ రూమర్ చేశాయి. ఎంతవరకు స్టాండ్ ఉంటాయి వాటి? అంటే ఇప్పుడు ఈటల రాజేందర్ అయినా లేదంటే ఇప్పుడు అంతేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ ముఖ్యమంత్రి అవుతారు అని ప్రచారాలు కూడా జరుగుతూ వచ్చినాయి. తాడూరు శ్రీనివాస్ గారిని అడుగుదాం, వచ్చినాయి. కాకపోతే ఆ రూమర్స్ అనేది విషయం కాదు. ఇక్కడ ఏంటంటే ఒకరికి ఒకరు వెన్నుపోటు పొడుచుకోవడానికి రకరకాలుగా రూమర్స్ను స్ప్రెడ్ చేస్తూ తీసుకొని రావడం అనేది, బండి సంజయ్కి సంబంధించి వ్యక్తిగతంగా కొన్ని ఇష్యూస్ అయినప్పుడు వాటి మీద టార్గెట్ చేస్తూ పార్టీలో ఉన్న వాళ్ళే ఆయనను డిఫేమ్ చేయడానికి ట్రై చేయడము, ఇట్లా ఒకరి వెనుక ఒకరు గోతులు దవ్వుకుంటూ వెళ్తూ వచ్చిన పరిస్థితి మనం చూస్తూ వచ్చినాం. కాబట్టి ఖచ్చితంగా దీన్ని అడ్వాంటేజ్గా తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రయత్నిస్తుంది. అటు బీఆర్ఎస్ను దూకుడు తగ్గించడంతో పాటు బీజేపీ పెరగకుండా చూసుకోవడం అనేది కూడా కాంగ్రెస్ పార్టీ బాధ్యత అవుతుంటుంది. రేపటి రోజున ఇమ్మీడియట్గా వచ్చే థ్రెట్ ఎక్కడంటే 3 కార్పొరేషన్లు, గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, ఫ్యూచర్ సిటీకి సంబంధించి 3 కార్పొరేషన్స్ ఎలక్షన్స్ అనేవి ఒక అతిపెద్ద సమస్యగా వస్తుంది. ఎందుకంటే రాష్ట్రం లోపల అది కాంగ్రెస్ పార్టీ అది గ్రామాల్లో, రూరల్ ప్రాంతంలో బలంగా ఉన్నప్పటికీ కూడా సిటీస్ లోపల, గ్రేటర్ హైదరాబాద్ పరిధి లోపల ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి క్యూర్ ప్రాంతం లోపల కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉంది. ఈవెన్ కొంతమంది బీఆర్ఎస్ నాయకులను తీసుకొని వచ్చినప్పటికీ కూడా రావాల్సిన మేర మైలేజ్ కాంగ్రెస్ పార్టీకి రావట్లేదు. గత జిహెచ్ఎంసీ ఎన్నికల లోపల బండి సంజయ్ ఆధ్వర్యం లోపల బీజేపీ దాదాపు 50 కార్పొరేటర్లను గెలిపించుకోవడం జరిగింది. అవుట్ ఆఫ్ 150 లోపల తీసుకుంది. అంటే దాదాపుగా అధికార పక్షం, అప్పుడు బీఆర్ఎస్ ఏదైతే అధికార పక్షం ఉందో ఆ అధికార పక్షానికి ధీటుగా బీజేపీ పార్టీ నిలబడ్డది. మోర్ దెన్ కాంగ్రెస్ పార్టీ కంటే కూడా డామినేట్ చేస్తూ వెళ్ళింది. అదే ఊపును ఈరోజు 3 కార్పొరేషన్లలో బీజేపీ తీసుకుని వెళ్ళడానికి బీజేపీ శాయశక్తుల ప్రయత్నిస్తుంది. అదే సందర్భం లోపల అధికార పక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తన డామినేషన్ను కంటిన్యూ చేయాలంటే ఈ 3 కార్పొరేషన్లలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ మేరకు వెళ్ళాలంటే ఇక్కడ బలంగా ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ లోపల బలంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ను బలహీనపరచడానికి కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలు అది సక్సెస్ అయినట్టుగా కనిపించలేదు. ఎందుకంటే అరికపూడి గాంధీ, దానం నాగేందర్ ఎపిసోడ్లతోనే వాళ్లకు తల బొప్పి కట్టింది. కాబట్టి మిగతా వాళ్ళ విషయం లోపల డిస్టర్బ్ చేయడానికి వెళ్ళలేదు. దాంతోనే అక్కడ బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉంది. ఈరోజు కేటీఆర్ తీసుకున్నటువంటి యువ సంగ్రామ సదస్సుతో యూత్ జెన్జీని ఏదైతే అది టార్గెట్ చేసుకుని వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా ఇంటాక్ట్ అవుతున్నారు. పాత ఓటర్లు అలాగే ఉన్నారు, కొత్త ఓటర్లను బేస్ను పెంచుకుంటూ బీఆర్ఎస్ ముందుకు వస్తుంది. మరోవైపు బీజేపీ ఈ అంతర్గత కుమ్ములాటలతో ఉన్నట్లయితే పార్టీకి నష్టం అవుతుంది. రాబోయే ఎదిగే పార్టీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాస్త నమ్మకాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఎదగడానికి అవకాశం ఉన్న పరిస్థితి లోపల నాయకుల మధ్య తగాదాలు అనేటివి అది ప్రమాదకరంగా మారుతాయని బీజేపీ అధిష్టానం వీళ్ళిద్దరి మధ్య కాంప్రమైజ్ తీసుకొని రావడం జరిగింది. అదే సందర్భం లోపల అధికార కాంగ్రెస్ పార్టీ చాలా స్తబ్దంగా ఉంది. గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా ఏ ఒక్కరు కూడా, అందరూ ఉన్న అనాథలాగా గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉంది. 3 కార్పొరేషన్లని గొప్పగా నిర్మించుకున్నప్పటికీ కూడా ఒక బలమైన నాయకత్వం, బాధ్యత కలిగిన నాయకత్వం ఏది కూడా ఈ 3 కార్పొరేషన్ల విషయం లోపల దృష్టి పెడుతున్నట్టుగా కనిపించట్లేదు. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే అధికార కాంగ్రెస్ పార్టీ ఈరోజు 3 కార్పొరేషన్ల పరిధిలో జరుగుతున్న పొలిటికల్ రేస్ లోపల
మూడో ప్లేస్లోకి వెళ్ళిపోయింది. మొదటి ప్లేస్లో బీఆర్ఎస్ ఉంది, రెండో ప్లేస్లో బీజేపీ. ఇప్పుడు అభయ్ పాటిల్ లాంటి వాళ్ళ చర్యల మూలంగా, ఆ వ్యూహాల మూలంగా రెండో ప్లేస్లోకి బీజేపీ వచ్చేసేసి అధికార కాంగ్రెస్ పార్టీ విషాదకర పరిస్థితుల లోపల మూడో ప్లేస్లో ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే Yes. ఏడాది లోపల, ఈ మున్సిపల్ ఎలక్షన్స్ జరిగిన ఏడాది లోపలనే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన భవిష్యత్తును ఖచ్చితంగా దెబ్బతీసే అవకాశం ఉంటుంది. 2034 వరకు కూడా నేనే ముఖ్యమంత్రి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీచ్లు ఏవైతే ఇస్తున్నారో అది ఆచరణలో కిందికి అది పర్కులేట్ కావాలని అంటే ఈ పరిస్థితి, ఈ పద్ధతి అయితే ఖచ్చితంగా కానే కాదు. ఎందుకంటే అవతల అగ్రెసివ్గా రెండు ప్రధాన ప్రతిపక్షాలు ముందుకు దూసుకొస్తున్న సందర్భం లోపల అధికార పక్షము స్తబ్దంగా ఉండడం అనేది, మన్ను తిన్న పాములా పడిపి ఉండడం అనేది కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకు పెద్ద గొడ్డలు పెట్టవుతుంది. ఎస్, తాడు శ్రీనివాస్ గారు, ప్రశ్న నేను అడగలేదు, జవాబు మీరు చెప్పాలి. సతీష్ కమల్ గారు ఒక ప్రశ్న లేవనెత్తారు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ బీజేపీ అజెండా ఆన్ జెండా. అంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఆపరేషన్ ఆకర్షలో వచ్చే అవకాశం ఉంటుంది అనేటటువంటి ఒక గాసిప్ను మీ ముందు పెట్టారు. ఎట్లా స్పందిస్తారు దానిపైన?